నమస్తే మీరు చూస్తున్నది ఆర్బీ న్యూస్ నేను శృతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ ఆర్బీ న్యూస్ కథనానికి స్పందన సమస్య తెలుసుకొని చిట్యాల వెళ్లి అంకుష్ కు రేషన్ బియ్యం ఇప్పించిన సివిల్ సప్లై అధికారులు కాటారంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా గన్పూర్ మండల కేంద్రంలో హెరిటేజ్ వాక్ నిర్వహించిన అధికారులు గతంలో ప్రారంభించిన పనిని త్వరగా ఎందుకు పూర్తి చేయాలి చేస్తే ఇప్పుడు వచ్చే లాభం ఏంటి ఇప్పుడు ఈ పంతమే జయశంకర్ జిల్లా భూపాలపల్లి ప్రజలకు అటు వ్యాపారులకు శాపంగా మారిందా వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నూతన భవన సముదాయాల నిర్మాణం 4 సంవత్సరాలైనా పూర్తి కాక ఇంకా ఎప్పటికీ పూర్తవుతుందో తెలియక తాత్కాలిక మార్కెట్లో వసతులు లేక వ్యాపారులు అటు ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఆర్బీ న్యూస్ ప్రత్యేక కథనం లక్షకు పైగా జనం ఉన్న జయశంకర్ జిల్లా భూపాలపల్లిలో కూరగాయల మార్కెట్ మాత్రం అందుబాటులో లేదు. గతంలో పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల ప్రహారీ గోడకు ఆనుకొని మార్కెట్ ఉండేది. ఈ క్రమంలో పాఠశాల విద్యార్థులకు ఇబ్బందులు జరుగుతున్నాయని అక్కడ నుంచి మార్కెట్ను తరలించి ఆర్టీసీ బస్టాండ్ డిపో వెనుకాల ఉన్న ప్రభుత్వ స్థలంలో తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేశారు అధికారులు. అంతా బాగుందని సంబరపడ్డ వ్యాపారులకు ప్రమాదవశాత్తు ఫైర్ యాక్సిడెంట్ అయి మార్కెట్లో షెడ్లన్నీ కాలిపోయాయి. దీంతో అప్పుడున్న అధికారులు పాలకులు మార్కెట్ కోసం శాశ్వత భవన నిర్మాణాలు చేపట్టాలని పాత షెడ్లను తొలగించి 2019 డిసెంబర్ 13న శంకుస్థాపన చేశారు. అప్పటి నుండి కూరగాయలు అమ్ముకునే కొందరు వ్యాపారులు రోడ్లపై మరికొందరు వ్యాపారులు కొత్తగా నిర్మిస్తున్న మార్కెట్కు ముందు ఖాళీ స్థలంలో ఎండనక వాననక ఇలా ఎక్కడ పడితే అక్కడ అమ్ముకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు జిల్లా కోర్టు ప్రహారీ గోడను ఆనుకొని ఉన్న ఖాళీ స్థలానికి తరలించగా తాత్కాలిక షెడ్లు వేసుకుని కూరగాయలు అమ్ముకుంటున్నారు. దీంతో అటు ప్రజలకు ఇటు వ్యాపారులకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. నేను హరిసింగండి 20 సంవత్సరాల నుంచి కూరగాయలు అమ్ముతున్నాను. స్కూల్లో పిల్లలకు ఇబ్బంది అని చెప్పి తీసుకొచ్చి మార్కెట్ బస్ స్టాండ్ పక్కన చేశారు. వర్క్ చేసిన తర్వాత ఒక 6 నెలలు కంప్లీట్గా కట్టిస్తామని చెప్పారు. 6 సంవత్సరాలు అయితే దాన్ని కట్టడం లేదు. పని కుట్టడానికి ఆమె ఉంటుంది అక్కడనే ఆగిపోయింది. మళ్ళీ రోడ్లు వస్తామని చెప్పి తీసుకొచ్చి ఇది కోర్టు పక్కకి వేస్తే మాకు ఇది రోడ్డు ఇబ్బంది రాకపోకలకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇక్కడ పోతే ట్రాన్స్పోర్ట్ కూడా సరిగా లేదు. ఇక్కడైనా మాకు తొందరగా కట్టిస్తే బాగుంది. ఇక్కడ వాటర్ సప్లై అసలే లేదు. నీకు తాగడానికి నీళ్ళు దొరుకుతలేదు. ఈ ట్రాన్స్పోర్ట్లో తీసుకొచ్చి డ్రైనేజ్ నీళ్ళు వస్తున్నాయి మార్కెట్లకు. ఈ ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మాకు తొందరగా మార్కెట్ నుంచి ఇవ్వాలని కోరుతున్నాం. గత 4 సంవత్సరాల క్రితం 1,20,00,000 రూపాయల నిధులతో మొదలుపెట్టిన శాశ్వత మార్కెట్ నిర్మాణ పనులు నత్తనడకన సాగడం వెనుక మతలాబేంటనే వాదనలు వినబడుతున్నాయి. ఇదిలా ఉండగానే ఈ సంవత్సరమే జిల్లా కేంద్రంలోని మంజునగర్ సింగరేణి ఏరియా ఆసుపత్రి వెనుకాల ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను నిర్మించాలని శంకుస్థాపనలు చేశారు నాయకులు. ఇది ప్రారంభించి 4 నెలలు గడవక ముందే సగం పనులు పూర్తి కావచ్చాయి. అదే భూపాలపల్లిలో నిర్మించి తలపెట్టిన కూరగాయల మార్కెట్ పనులు మాత్రం 4 సంవత్సరాలైనా పూర్తి కావట్లేదంటే గతంలో చేపట్టిన పనులు త్వరగా ఎందుకు పూర్తి చేయాలి, చేస్తే మాకు ఒరిగేదేమిటి అనే భావంతో నిర్మాణాలు పూర్తి చేయట్లేదా అని సందేహం ప్రజల్లో వినబడుతుంది. భూపాలపల్లి పట్టణంలోని మన కూరగాయల మార్కెట్ గత 4 సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ పనులు పూర్తి కాలేదు. నత్తనడకగా సాగుతున్నాయి. కేవలం 4 నెలల క్రితం ఇక్కడ స్థానిక మంజునగర్ దగ్గర ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మాత్రం అఘోబగాల మీద ప్రారంభం చేసి పూర్తి చేస్తున్నారు. కానీ ఈ 4 సంవత్సరాల క్రితం ప్రారంభించిన మార్కెట్ మాత్రం ఇప్పటి వరకు పూర్తి కాలేదు. దీని వెనుక మాత్రం ఏమిటో ఈ పట్టణ ప్రజలకు అర్థం కావడం లేదు. వాస్తవంగా ఇక్కడ ఈ మార్కెట్ పట్టణ ప్రజలకు అందుబాటులో ఉన్నది.
దీనివల్ల అందరికీ కూడా ప్రయోజనం అవుతుంది. ఆ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఇంత అధిక మీద ఎందుకు ప్రారంభిస్తున్నారు, ఎందుకు ఆ పళ్ళ మీద శ్రద్ధ పెడుతున్నారు మాకైతే అర్థం కావడం. దీని వెనుక మతలబ్ ఏంటో మాకైతే అర్థం కావడం. ఈ మార్కెట్ని వెంటనే పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఏటా మున్సిపల్ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి కోట్ల రూపాయలు విడుదలవుతున్నా పట్టణ నడిబొడ్డున ఉన్న మార్కెట్ పనులు పూర్తి కాకపోవడంలో ఆంతర్యమేంటనే ప్రశ్నలు వినబడుతున్నాయి. పట్టణంలో ఇటీవల మొదలుపెట్టిన మినీ పార్కులు, అంతర్గత రోడ్లు, రహదారి వెడల్పు అభివృద్ధి పనులు చకచకా సాగుతున్న మార్కెట్ నిర్మాణ పనులు సంవత్సరాలు గడుస్తున్నా ఎందుకు జాప్యం జరుగుతున్నాయో స్థానిక నాయకులకే తెలియాలని పలువురు మండిపడుతున్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీకి కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చించి చాలా డెవలప్ చేయడం జరుగుతుంది. చాలా బాగా చేస్తున్నారు. కానీ మొన్నటి అన్నీ కూడా ఇప్పటివరకు కంప్లీట్ అయ్యడానికి వచ్చినాయి. బాగా డెవలప్ చేస్తున్నారు. కానీ మార్కెట్ మాత్రం 4 సంవత్సరాలు పట్టించుకోవడం లేదు. దానివల్ల మాలాంటి వాళ్ళం కానీ కొనడానికి వచ్చిన వాళ్ళం వ్యాపారస్తులు కానీ చాలా ఇబ్బంది పడుతుండ్రు. దాని గురించి ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. వెజిటబుల్స్ కూడా, కూరగాయలు కూడా రోడ్డు వెంబడి ఎక్కడ పడితే అక్కడ పెట్టి అమ్మడం జరుగుతుంది. దాన్ని ఓపెన్ చేసి ఒక్క దగ్గర పెట్టినట్టయితే భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో అర్థమైతలేదు. దాన్ని మొదలైందో అర్థమైతలేదు. ఇన్ని సంవత్సరాల నుండి ఎప్పుడు కూడా పనులు ఆగవు. అలాంటివి కూడా ఇన్ని సంవత్సరాలు ఆగిందంటే అందరికీ కూడా అనుమానం వస్తుంది. ఎందుకు దాన్ని కంప్లీట్ చేస్తారా, చెయ్యరా, లేకుంటే ఇట్లనే రోడ్ల మీద కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందా, ప్రజలు ఇట్లనే ఇబ్బంది పెడతారా? అది మున్సిపాలిటీ వాళ్ళే ఆలోచించాలి. ఇప్పటికైనా నాయకులు తమ పంతాలను వదులుకొని ప్రజలకు అందుబాటులో ఉండే మార్కెట్ నిర్మాణ పనులు త్వరితగతిన చేపట్టి వ్యాపారులకు ఇబ్బందులు లేకుండా చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. అభాగ్యుడికి న్యాయం జరిగింది. 2 నెలలుగా రేషన్ బియ్యం రావట్లేదని చిట్యాలకు చెందిన ఆరపల్లి అంకుశ్ గురించి ఆర్బీ న్యూస్ ప్రసారం చేసిన కథనానికి సివిల్ సప్లై అధికారులు స్పందించారు. నవంబర్ 11న ఓ అభాగ్యుడి కథ పేరుతో ఆర్బీ న్యూస్లో ప్రసారం చేసిన కథనానికి అధికార యంత్రాంగం కదిలింది. బ్రతికుండగానే చనిపోయానని రేషన్ బియ్యం ఇవ్వడం లేదంటూ తన బాధను ఆర్బీ న్యూస్తో అంకుశ్ పంచుకున్నాడు. దీంతో వృద్ధుడి దీన పరిస్థితిపై కథనం ప్రసారం చేయడంతో రెవెన్యూ అధికారులు స్పందించి సమస్యను సివిల్ సప్లై అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ చిట్యాలకు చేరుకుని అంకుశ్ సమస్యను పరిష్కరించి తనకు రేషన్ బియ్యం ఇప్పించాడు. టెక్నికల్ ఇష్యూ కారణంగా సమస్య ఏర్పడిందని దాన్ని పరిష్కరించినట్లు సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ రజక్ తెలిపారు. గత 2 రోజుల క్రితం సోషల్ మీడియాలో ఈ ఆరపల్లి అంకుశ్ అనే రేషన్ కార్డు లబ్ధిదారునికి బియ్యం రావడం లేదని, చనిపోయిన రిలేషన్ అయినట్టు సోషల్ మీడియాలో వచ్చింది. దాన్ని నేను స్పందిస్తూ షాప్కు రావడం జరిగింది. ఇట్ ఇస్ రాజేందర్ డీలర్. అతని ఈ ప్రాబ్లం ఏంటిదో టెక్నీషియన్ ప్రసాద్ని కూడా తీసుకురావడం జరిగింది. అతని కార్డు యాక్టివ్లో ఉంది, కాకపోతే బియ్యం రిలీజ్ అవ్వడం లేదు. అది టెక్నికల్ ప్రాబ్లం. ఈ టెక్నికల్ ప్రాబ్లంను సాల్వ్ చేస్తూ బియ్యం ఇప్పించడం జరిగింది ఆర్పల్లి అంకుశ్ గారికి. ఇక నుంచి రెగ్యులర్గా అతనికి బియ్యం వస్తాయని నేను తెలియజేస్తున్నాను.
కారణంగానే తనకు న్యాయం జరిగిందని ఆరపల్లి అంకుష్ ఆనందం వ్యక్తం చేశారు. తన గురించి ప్రత్యేక కథనాలను ప్రసారం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. బియ్యం చుట్టం గురించి తిరిగినా నన్ను ఎవరు పట్టించుకోలేదు. ఆర్బీఐ న్యూస్ వాళ్ళు వచ్చి పట్టించుకుంటేనే నాకు బియ్యం వచ్చినాయి. మీ ఆర్బీఐలకు నమస్తే సార్ అందరికీ. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు అన్నదాతలు. వరి పంట కోసి కళ్లల్లో పోసినా ఇప్పటి వరకు కొనుగోలు ప్రారంభించకపోవడంతో కాటారంకు చెందిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేక ధాన్యం అమ్ముకోవడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వరి పొలాలు కోతకు వచ్చి 10 రోజుల నుండి పంటలను కోయడం జరుగుతుందని, కానీ ఇప్పటికీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు చేసేదేమీ లేక ప్రైవేటు వ్యాపారస్తులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. రైతులు పండించిన పంటకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కలిగించాలని దొడ్డు రకానికి 22,060 రూపాయలు బద్దారు ప్రకటించినా కూడా ఇంత కూడా కేసీఆర్ గారు ఈ యొక్క ఐకేపీ సెంటర్ తెరవక, ఆ కొనుగోలు కేంద్రాలు తెరవక అని మద్దతు ధర రాక రైతులు బయట అమ్ముకోవడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుసరం ఉంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రకటించినటువంటి మద్దతు ధరకు ఈరోజు అడ్లు కొనుగోలు చేయాలి. కానీ ఇంతవరకు కూడా రైతాంగానికి దొడ్డు రకం వచ్చి కూడా 20 రోజులు కూడా స్టార్ట్ అయింది, కోత స్టార్ట్ అయ్యి అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన ఈరోజు రైతులు నష్టపోతున్నారు. అతివృష్టి అనావృష్టి రైతాంగం నష్టపోతుంటే కేసీఆర్ నింబుకు నీరెత్తినట్టు ఢిల్లీలో, హైదరాబాద్లో కూర్చొని పావులో పండుకుంటాడు. అది పద్ధతి కాదు. ఇప్పటికే ఈ యొక్క ఐకేపీ సెంటర్ను వెంటనే స్టార్ట్ చేయాలని నేను భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్ వడ్లకు 2,100 వరకు ప్రభుత్వం రైతుకు చెల్లిస్తుండగా ప్రైవేటు వ్యాపారస్తులు క్వింటాల్కు 1,600 చెల్లిస్తున్నారు. దీంతో రైతులు ఒక క్వింటాల్కు సుమారు 500 రూపాయల వరకు నష్టపోవడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క రైతు 50 క్వింటాల వరకు వడ్లు ప్రైవేటు వ్యాపారస్తులకు అమ్మినట్లయితే సుమారు 25,000 రూపాయల వరకు నష్టపోయే ప్రమాదం ఉంది. కావున కాటారంలో వడ్ల కొనుగోలు సెంటర్ని త్వరగా ప్రారంభించి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని అన్నదాతలు కోరుతున్నారు. వాళ్ళు కొనక ఇప్పుడు అడ్లు కోయబట్టి ఇప్పుడు 20 రోజులు అయితే చిన్న నెల రోజులకు దగ్గరికి వస్తాను. వాళ్ళు కొయ్యలు చేయలేదు. ఇప్పుడు బయట కొంటే 1600 1700 పెడతారని వాటిని వాళ్ళు చెప్పిన ఓపెన్ చేస్తే మాకు రేటు వాడు కదా, మేము రైతులు కోసి ఎండపోసుకుంటే బయట ఉంటాను, సరిగ్గా తప్తాను. ఇంతవరకు కూడా వాళ్ళు ఓపెన్ చెప్పిన రైతు పెడితే అయిపో కదా, ఈ పెట్టకుండా ఇన్ని రోజులు ఉంచుతాను. మాకు తిప్పలు అవుతుంది, వీళ్ళు కొంటే అయిపో కదా. ఈ జయశంకర్ జిల్లా కేంద్రంలో ఉన్న ఎస్టీ బాయ్స్ హాస్టల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆర్బీ న్యూస్ విద్యార్థుల తిప్పలు అనే ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. అయినా కూడా ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ ఎలాంటి స్పందన రాకపోవడంతో హాస్టల్ విద్యార్థులు సోమవారం ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులతో కలిసి హాస్టల్ నుండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర పట్టణంలోని అంబేద్కర్ కూడలికి చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో అక్కడనే కొంతసేపు నిరసన వ్యక్తం చేసిన నాయకులను విద్యార్థులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడారు. జయశంకర్ జిల్లా భూపాలపల్లి పట్టణంలోని ఎస్టీ బాయ్స్ కళాశాల హాస్టల్ను వేరొక హాస్టల్కు షిఫ్ట్ చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా అనేక పోరాటాలు నిర్వహిస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి హాస్టల్లో విద్యార్థులు ఉండలేనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా పశువుల కంటే హీనంగా విద్యార్థులు ఆ యొక్క భవనంలో ఉంటున్నారు. సుమారు 80 మంది విద్యార్థులు ఉన్నటువంటి హాస్టల్లో 40 మంది విద్యార్థులకు సరిపడే హాస్టల్ అది. మిగతా 40 మంది విద్యార్థులు ఆరు బయట పడుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంతేకాకుండా మరి విద్యార్థులకు సరిపడినటువంటి మూత్రశాలలు మరుగుదొడ్లు కూడా లేవు. స్నానాలు చేద్దామంటే స్నానపు గదులు లేక విద్యార్థులు ఆరు బయట స్నానాలు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు భూపాలపల్లి ఎస్టీ బాయ్స్ హాస్టల్లో ఎమ్మెల్యే రమణారెడ్డి గారికి అనేక సార్లు విన్నవించుకున్నాం, అధికారులు విన్నవించుకున్నాం. భవనాన్ని షిఫ్ట్ చేయండి, చాలా భవనాలు ఖాళీగా ఉన్నాయి. ఈరోజు మరి సింగరేణికి సంబంధించి భవనాలు ఖాళీగా ఉన్నాయి. మరి పాతపడినటువంటి స్కూళ్ళ భవనాలు ఖాళీగా ఉన్నాయి, మూతపడినటువంటి స్కూళ్ళ భవనాలు ఖాళీగా ఉన్నాయి, డిగ్రీ కళాశాల భవనం ఖాళీగా ఉంది. అక్కడికి విద్యార్థులను తరలించాలని చెప్పేసి మేము పోరాటాలు నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. అడుగడుగున ఈ యొక్క పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం మరి పోలీసు వాళ్ళు చేస్తున్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వరకు ఈ యొక్క పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి విద్యార్థులచే భారీ ర్యాలీ నిర్వహించుకుంటూ మరి ఈ యొక్క పాదయాత్ర కొనసాగుతుంది. ఒకవేళ మమ్మల్ని అరెస్టు చేసినా కూడా భవిష్యత్తులో కార్యక్రమాలు కంటిన్యూగా నిర్వహిస్తాం. భవనం షిఫ్ట్ అయ్యే వరకు ఏఐఎస్ఎఫ్ చూస్తూ ఊరుకోదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా అధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కానీ స్పందించి హాస్టల్ని వేరొక భవనానికి షిఫ్ట్ చేయాలి. మీరు ఖచ్చితంగా ప్రతి హాస్టల్ని విజిట్ చేయాలి. చలికాలం విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి హాస్టల్లో మీరు యొక్క బస చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. కళాశాల హాస్టల్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి. పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తున్నాం. చిట్యాల మండల కేంద్రంలో ప్రభుత్వం మార్కెట్ను ప్రకటించి సంవత్సరం అవుతున్నా మార్కెట్ను నడిపించకుండా చిల్లర కాంటాలు నడిపే వారిని ప్రోత్సహిస్తున్నారని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక దళారులు వారి ఇష్టం వచ్చిన రేటుకు కొంటున్నారని సిపిఐ ఎంఎల్ పార్టీ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ ఆరోపించారు. చిట్యాల మండల కేంద్రంలో మార్కెట్ను ప్రారంభించాలని, చిల్లర కాంటాల లైసెన్స్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహం దగ్గర సిపిఐ ఎంఎల్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. సిసిఐ ప్రకారం పత్తికి 12,000 రూపాయలు మద్దతు ధర ఇవ్వాలి, కానీ మధ్య దళారులు 7 నుంచి 8,000 మాత్రమే ఇస్తూ నిరుపేద రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, ఏవైఎస్ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ బొమ్మ దగ్గర నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు చిట్యాల మార్కెట్ అనేది 4 మండలాలకు కీలకంగా ఉన్నటువంటి మార్కెటు. టేకుమట్ల, చిట్యాల, మొగులపల్లి, రేగొండ ఉన్నటువంటి నిరుపేద రైతులు మార్కెట్కి వచ్చి ధాన్యాన్ని, పత్తిని, వివిధ రకాల వస్తువులను అమ్ముకున్నటువంటి మార్కెట్ను ప్రారంభించకుండా ఈరోజు జిల్లా ఉన్నతాధికారులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఈరోజు చిల్లర దందా ఉన్నటువంటి చిల్లర కాంటాలు ఎవరైతే నిర్వహించుకుంటా ఉన్నారో వాళ్ళ లైసెన్సులు వెంటనే రద్దు చేయాలని చెప్పేసి సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ నుంచి వెళ్ళి మారపల్లి మల్లేషు, నియోజకవర్గ కార్యదర్శి కసరవేణి కుమార్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చిట్యాల మార్కెట్లో ఉన్నటువంటి మార్కెట్ను ప్రారంభించాలని సంవత్సరం నుంచి గెజిటెడ్ పాస్ అయినప్పటికీ ఈరోజు మార్కెట్ కమిటీ వేయకుండా దానికి ఉన్నటువంటి మార్కెట్ కార్యదర్శి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండు. ఈరోజు చిల్లర కంటాలు ఎవరైతే నిర్వహిస్తూ ఉన్నారో ఆ చిల్లర కంటాలు చేసేవాళ్ళు వాళ్ళు ఇచ్చే మామూలుతోటి ఈరోజు కొంతమంది మార్కెట్ కార్యదర్శి కానీ ఇంకెవరైనా కానీ వాటిని ముడుపులు తీసుకొని ఈరోజు వాళ్ళ దందాను 3 పూలు 6 కాలు కాసే విధంగా సహకరిస్తూ ఉన్నారు. ఈరోజు చిల్లర కాంటాలు ఎవరైతే నిర్వహిస్తూ ఉన్నారో 6,000 నుంచి 8,000 రూపాయలు క్వింటాలకు ధర కేటాయించి ఈరోజు జమ్మికుంట అలాగే వరంగల్కు డీసీఎంల ద్వారా నిరుపేద రైతుల యొక్క పత్తిని తరలిస్తూ ఉన్నారు. మేము అంటా ఉన్నాం, సిసిఐ ప్రకారము ఒక క్వింటాలకు 12,000 రూపాయలు కేటాయించాలి, 12,000 రూపాయలు మద్దతు ధర ఇవ్వాలి. కానీ ఇవ్వకుండా ఈరోజు 6,000-7,000 రూపాయలు కొనుగోలు చేసి నువ్వు 12,000 రూపాయలకు అమ్ముకుంటున్నావంటే కోట్లాది రూపాయల దందా ఈరోజు జరుగుతూ ఉంది. ఇట్లాంటి చిల్లర కంటాలు నిర్వహించే వాళ్ళ లైసెన్సులు ఏ విధంగా అయితే కొనసాగుతున్నాయో తక్షణ రద్దు చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తక్షణం ఇలాంటి దందాల వ్యవస్థను కొనసాగితే ఈరోజు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటూ ఉన్నాయి
ఈ రైతే రాదంటా ఉన్నాయి, రైతే ఈ దేశానికి వెన్నెముక అంటా ఉన్నారు. ఈరోజు రైతు పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. రైతు ఆకలి చావులు చేస్తూ ఉండు, రైతు అప్పులప్పులే ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటాడు. దీనికి అంత కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే పూర్తి బాధ్యత వహించాలి. ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు తక్షణమే స్పందించి చిట్యాల మార్కెట్ను ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టాలి. ఎందుకోసం చిట్యాల మార్కెట్ను ప్రారంభిస్తలేమో దానికి సమాధానం కూడా చెప్పాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఈ రైతులను ఉన్నటువంటి నిరుపేద రైతులకు ఆదుకునే విధంగా ఎమ్మెల్యే గారు ఎందుకు చొరవ తీసుకున్నారు? తక్షణమే చిట్యాల మార్కెట్ను ప్రారంభించే విధంగా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు చర్యలు చేపట్టాలి. ఈరోజు చర్యలు చేపట్టకపోతే సిపిఐ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయి. ఈరోజు రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే గారి పైన ఉంది. తక్షణమే మార్కెట్ ప్రారంభించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్తీక మాసం సందర్భంగా భూపాలపల్లి ఏరియాలోని 8 లైన్ 1000 క్వార్టర్స్ మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మహిళలు వనభోజనాలకు వెళ్లారు. ఈ సందర్భంగా ఉసిరి చెట్టుకు పూజలు నిర్వహించిన అనంతరం మహిళలందరూ కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా పూజలు నిర్వహించిన మహిళలు కార్తీక మాసాన్ని ఉద్దేశించి మాట్లాడారు. మేమందరం 1000 క్వార్టర్స్లో నివాసం ఉండే మహిళలందరం కలిసి కార్తీక మాసంలో ఇక్కడ ఉసిరి చెట్టు కింద వనభోజనాలకు వచ్చామండి. ఉసిరి చెట్టు కింద అంటే వనభోజనానికి రావడానికి ప్రత్యేకత ఏంటంటే మనకు ఉసిరి చెట్టులో దామోదరుడు అంటే విష్ణుమూర్తి కొలువై ఉంటాడు. ఆ దేవుడికి మనము పూజలు చేసుకుంటే కనుక అందరూ ఫ్యామిలీస్ అందరూ కూడా బాగుండాలి, సుఖశాంతులతోటి ఉండాలి అని ఆయనకు పూజించి ఇట్లా కొబ్బరికాయలు కొట్టి ఒత్తులు కాల్చి ఇక్కడ అందరం కలిసి వనభోజనం చేసుకొని వెళ్తాము. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద ఉసిరి వనంలో భోజనాలు చేయాలి కనుక ప్రతి సంవత్సరం వస్తాము. రావడం వల్ల ఆరోగ్యము ఆయుష్ అన్నీ బాగుండాలని అందరు ఫ్యామిలీలు బాగుంటారని చెప్పేసి ప్రతి సంవత్సరం వస్తాము. కార్తీక మాసంలో సోమవారం కాబట్టి ఉసిరి వనం కింద భోజనాలు చేసి అంటే ఒత్తులు కాల్చి దీపారాధన చేసి వనభోజనాలు చేసి వెళ్దామన్నట్టుగా వచ్చాము. ఇలా చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలానే వచ్చి కార్తీక మాసంలో వనభోజనాలు చేసి వెళ్తాము. ఇలా చేయడం వల్ల మా ఆరోగ్యాలు పిల్ల పాపలు అందరూ బాగుంటారు కాబట్టి ఈ యొక్క నమ్మకంతో ప్రతిసారి వచ్చి ఇలా చేస్తాము. సోమవారం చెల్పూరు గ్రామంలోని ప్రధాన కూడలిలో నిత్య జాతీయ గీతాలాపన అదేవిధంగా సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, భూపాలపల్లి జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై నిత్య జాతీయ గీతాలాపనతో పాటు సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డీఎస్పీ రాములు, చిట్యాల సిఐ పులి వెంకట్, గణపురం ఎస్ఐ అభినవ్తో పాటు చెల్పూర్ సర్పంచ్ మధుసూదన్ రావు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పొలసాని లక్ష్మీ నరసింహారావు, గణపురం పిఎస్సిఎస్ చైర్మన్ పూర్ణచందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొదట మనం భారతీయులం, తర్వాతనే వేరే. అంటే ఈ దేశంలో పుట్టినందుకు మన దేశ స్వాతంత్రం కొరకు పోరాటం చేసి అసూలు బాసినటువంటి ఎందరో మహనీయుల యొక్క త్యాగ ఫలంగా వచ్చినటువంటి ఈనాటి స్వాతంత్ర ఫలాలను అందిపుచ్చుకొని 75 సంవత్సరాలు అడిగెడుతున్నటువంటి సందర్భంలో ఈరోజు జాతీయ గీతాలాపన అంటే అది విద్యార్థులకు స్కూళ్ళల్లో మాత్రమే ఇది మనకు అవసరం లేదనేటువంటి భావన నేటి తరానికి వచ్చింది. కానీ మనందరం కూడా భారతీయులుగా జన్మించినందుకు, ఈ దేశంలో పుట్టినందుకు, ఈ దేశం యొక్క రాజ్యాంగంలో బతుకుతున్నందుకు మనం ఖచ్చితంగా మన దేశంలో ఉండేటువంటి మరి జాతీయ గీతాలాపన చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించి ఈరోజు మరి చెల్పూర్ 4 కూడలిలో చౌరస్తాలో ఏర్పాటు చేసుకొని ఆ 9 గంటల సమయంలో ఎంత పెద్ద వ్యక్తి అయినా, ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత చిన్నవాడైనా ఆ జాతీయ గీతం వచ్చినప్పుడు లేచి నిలబడి సెల్యూట్ చేసి ఆ దేశానికి ఉండేటువంటి గౌరవాన్ని ఇమిడేచ్చే విధంగా ఉండాలని మరొకసారి ఈ సందర్భంగా కోరుకుంటూ మంచి కార్యక్రమం తీసుకున్నారు. దీంతో ఈ చెల్పూర్ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని, ఎగ్జాంపుల్గా తీసుకొని మిగతా చుట్టుపక్కల గ్రామాలు కూడా ఈ విధంగానే పెద్ద ఎత్తున ఫండ్ ఏర్పాటు చేసుకొని గ్రామస్తులు అందరూ ఈ విధంగా కెమెరాలను సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటారని చెప్పి ఒక మోటివేషన్గా తీసుకోవాలనుకుంటున్నా. అందరూ కూడా అదే విధంగా తీసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. దానికి మా పోలీస్ తరఫున
ఎస్ఐ గారు అభినవ్, తర్వాత సిఐ చిట్యాల గారు బాగా కృషి చేశారు. వారి డిఎస్పీ గారి భూపాలపల్లి డిఎస్పీ గారి రాములు గారి ఆధ్వర్యంలో బాగా ఇనిషియేషన్ తీసుకొని ఎప్పటికప్పుడు గ్రామస్తులతోటి వాళ్ళు లైజన్గా ఉంటూ, ఎందుకంటే ఇది మాకు తెలుసు కాబట్టి ఈ ఫండింగ్ అనేది ఊకే రిపీటెడ్గా అడుగుతూనే ఉంటేనే మీకు కూడా అది మోటివేషన్లో దాని గురించి తెలియదు కాబట్టి కెమెరాల గురించి ఈ గ్రామ లెవెల్లో కూడా ఇంత 45 కెమెరాలు ఒకటేసారి ఇనాగ్రేషన్ చేసుకున్నట్టు చాలా పెద్ద ఎత్తున పెద్ద గ్రేట్ వర్క్ అనుకోవాలి మేము. అందు గురించి అందరూ సహకరించినందుకు గ్రామస్తులందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. స్వర్గీయ భారత మాజీ ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినమైన బాలల దినోత్సవం సందర్భంగా పురావస్తు శాఖ మరియు ఇంటాక్ ఆధ్వర్యంలో హెరిటేజ్ వాక్ నిర్వహించారు. గణపురం మండల కేంద్రంలోని కోటగులలో ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన రహదారి గుండా గ్రామంలో కొనసాగింది. సుమారు 150 మంది విద్యార్థులు కాకతీయుల కట్టడాలకు సంబంధించి అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటాక్ అధికారులు మరియు పురావస్తు శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇంటాక్ ఆధ్వర్యంలో, ఇంటాక్ అంటే ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్, భారతీయ కళా సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఈవేళ 14th నవంబర్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జన్మదిన రోజున 133వ వర్ధంతి యానివర్సరీ ప్రోగ్రాము మనం చేస్తున్నాము. వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఇక్కడ గన్పూర్ టెంపుల్స్లో చేయడం అనేటటువంటిది చాలా చాలా ఆనందదాయకము. మనకి పిల్లలు హై స్కూల్ స్టూడెంట్స్ వచ్చారు, అదేవిధంగా మన జూనియర్ కాలేజీ స్టూడెంట్స్ వచ్చారు. సుమారుగా ఒక 180 మంది స్టూడెంట్స్ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ గత 33 సంవత్సరాల నుంచి ఇంటాక్ అక్టోబర్ 2 నాడు కానీ లేకపోతే నవంబర్ 14 కానీ ఈ ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా చేస్తుంటాము. ఈసారి గన్పూర్ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ని సెలెక్ట్ చేసుకున్నాము. ఈ గన్పూర్ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ రామప్ప టెంపుల్ ఇంచుమించు ఒకలాగానే ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఈ గన్పూర్ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ వర్ టోటల్లీ డిస్ట్రాయిడ్ డ్యూ టు ఇన్వేషన్, వేరేస్ రామప్ప టెంపుల్ ఈజ్ ఇంటాక్ట్. సో అందుకనే రామప్ప టెంపుల్ని వరల్డ్ హెరిటేజ్లోకి తీసుకుని వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున మన స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ వారసత్వ పరిరక్షణ, వారసత్వ సంపదను ఏ విధంగా మనం కాపాడుకోవాలి, భావి తరాల వాళ్ళకి ఏ విధంగా మనం పాస్ ఆన్ చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో, అదేవిధంగా కాకతీయులు కట్టినటువంటి బ్రహ్మాండమైనటువంటి చెరువులు, ఆ చెరువులను కమెమరేట్ చేసుకోవడం కోసమని చెప్పి వాళ్ళు కట్టినటువంటి బ్రహ్మాండమైన టెంపుల్స్, ఆ టెంపుల్స్ చుట్టూ టౌన్షిప్ ఏర్పాటు చేసుకోవడం అనేది ఒక మంచి చరిత్ర. డీసీసీ బ్యాంకు 100 సంవత్సరాల వారోత్సవాలను పురస్కరించుకొని చిట్యాల మండల కేంద్రంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేనేజర్ శ్రీవాణి వీచేసి జెండాను ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అఖిల, త్రివేణి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. 69th కోఆపరేటివ్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ బ్యాంకు పెట్టి 100 సంవత్సరాల కోఆపరేటివ్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ఈ బ్రాంచ్ 1 year బ్యాక్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఓన్లీ ఇంతకుముందు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ఉండేది. ఇప్పుడు ఈ బ్రాంచ్లో కూడా బ్యాంక్ సేవలు అందించడం జరుగుతున్నది. ఇక్కడ మా దగ్గర అన్ని రకాల లోనింగ్ కూడా జరుగుతుంది. వెహికల్ లోన్స్, కమర్షియల్ హౌసింగ్ లోన్స్, బిజినెస్ లోన్స్, పర్సనల్ లోన్స్, కమర్షియల్ బ్యాంక్ నీట్గా లోనింగ్ జరుగుతుంది. ఇంకా డిపాజిట్స్ కూడా ఉన్నాయి. ధనలక్ష్మి డిపాజిట్, ఇప్పుడు స్పెషల్ స్కీమ్ రుద్రమ్మ డిపాజిట్ స్కీమ్ 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి మా బ్యాంక్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కస్టమర్లకి అన్ని రకాల సేవలు త్వరితగతిన అందించడం జరుగుతున్నది. నెఫ్ట్, ఆర్టీజీఎస్, కమర్షియల్ బ్యాంకుల ధీటుగా ఉంది. ఇక్కడ ఎవరైనా కూడా అకౌంట్ కూడా ఒక 1 dayలో మీకు పాస్బుక్, ఏటీఎం అన్నీ కూడా సేవలు అందించడం జరుగుతుంది. కమర్షియల్ బ్యాంక్లో టైం పడుతుంది, మా బ్యాంకులో మాత్రం ఫాస్ట్గా అయిపోతుంది సర్వీస్ కూడా. సో ఇక్కడ అందరూ కూడా అకౌంట్స్ ఓపెన్ చేసి బ్యాంక్ సర్వీస్ చేసుకోగలరు. అర్హులైన దళితులందరికీ దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని సిపిఐ మండల కార్యదర్శి కుర్దుల వెంకటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో వివిధ గ్రామాల్లోని దళితులతో కలిసి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ఆ దళిత బంధువు కూడా అన్ని గ్రామ ప్రజలకి, వెనుకబడ్డ తరగతులందరికీ కూడా, ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా మరి సంక్షేమ పథకాన్ని వర్తింపజేసేటువంటి విధంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ
మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. గతంలో హుజరాబాద్ ఎన్నికల కంటే ముందు ఇంటింటికి దళిత బంధు అనేటువంటిది అమలు చేసిండ్రు. మరి ఆ ఒక్క నియోజకవర్గంలోనే కాకుండా మరి మొత్తం 33 జిల్లాలో ఉండేటువంటి ప్రజలు చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ దళిత బంధును వర్తించేటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా ఉండేటువంటి జిల్లా కలెక్టర్లు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఈ పేదవాళ్ళ కోసం ఆలోచించి మరి దళిత బంధువును అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని శంకరంపల్లె గ్రామం నుంచి వచ్చినటువంటి ఎస్సీ దళిత కుటుంబానికి చెందినటువంటి 60 మంది మహిళలంతా కూడా ఈ దళిత బంధువు కావాలని చెప్పేసి అనేక మంది మరి దరఖాస్తులు తీసుకొని వస్తూ ఉంటే మరి ఈరోజు ఇచ్చినటువంటి దరఖాస్తులు అటే పోతున్నాయి తప్ప మరి దళిత బంధువు ఎవరికి వస్తుంది ఏందనేటువంటిది విషయం ఇప్పటివరకు తెలియదు. ఒక పక్కేమో మరి ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు వారే సూచించినటువంటి వాళ్ళ పార్టీ కార్యకర్తలకే కాకుండా మరి వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇత్తనమనేటువంటి విషయాన్ని కొంతమంది అక్కడక్కడ చెప్తున్నటువంటి సందర్భం ఉంది. పార్టీ కార్యకర్తలే కాదు ఈ రాష్ట్రాన్ని కృషి చేసేటువంటి వాళ్ళు మరి గ్రామ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారు, ప్రజాప్రతినిధులుగా ఎన్నికై మరి కుర్చీలు ఎక్కేటువంటి పరిస్థితి ఉంది, అధికారాన్ని చేపట్టేటువంటి పరిస్థితి ఉంది. మరి అట్లాంటి వాళ్ళ కోసమే కాదు మరి వీళ్ళ కోసం కూడా ఆలోచించి గ్రామంలో ఉండేటువంటి పేదవాళ్ళు ఎవరైతున్నారో మరి వాళ్ళందరూ కూడా ఈ స్కీమును వర్తింపజేసేటువంటి విధంగా మరి కృషి చేయాలని చెప్పేసి ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులను రాజకీయ నాయకులందరినీ కోరుతా ఉన్నాం. ఈరోజు ఇచ్చినటువంటి దరఖాస్తులను మళ్ళీ వారంలో మరి ఏం చేసిండ్రు ఏం కథ అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఉండేటువంటి అధికారులను అడుగుతామని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారిని కలిసి వీళ్ళ విషయాలు విన్నవించి రేపు మళ్ళీ వచ్చే గ్రీవెన్స్ సెల్కి ఈ కార్యక్రమం ఏమైందో అనేటువంటి విషయాన్ని కూడా కనుక్కోవడానికి భారత కమ్యూనిస్టు పార్టీ పేద ప్రజలుగా అండగా ఉంటుందని చెప్పేసి 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జయశంకర్ జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. సోమవారం భూపాలపల్లి పట్టణంలోని ప్రభుత్వ మైనారిటీ కాలేజీలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ బుర్ర రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వారోత్సవాల కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాల వేసిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు వేసిన నృత్యాలను తిలకించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు ఉండేటువంటి ఈ తరంలో రోజు పేపర్లు వస్తాయి, చదవడానికి అవకాశం లేదు, బుక్స్ ఉంటాయి, చదవడానికి అవకాశం లేదు. ఏంటంటే అదృష్టమో దురదృష్టమో కానీ మొత్తం మన యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ సెల్ ఫోన్లలో మన సమయం అంతా కూడా వృధా అయిపోతుంది. ఎందుకంటే అవసరం ఉన్నాయి, అవసరం లేని మనం చూస్తూ ఉన్నాం, తెలుసుకుంటూ ఉన్నాం. కానీ ఈరోజు ఆ రోజులలోనే మరి కొన్ని లక్షల సంవత్సరాల క్రితం, కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు తక్షశిల అనేటువంటి యూనివర్సిటీలో మరి ఒక మంచి గ్రంథాలయాన్ని ఆ రోజు శత్రువులు వచ్చి తగలబెడితే కొన్ని నెలల పాటు యొక్క గ్రంథాలయాలు కాలనీ అంటే ఎంత పెద్ద లైబ్రరీ ఆ రోజులలో ఉందనడానికి ఒక నిదర్శనం. భారత మొదటి ప్రధాని స్వాతంత్ర సమరయోధుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినం, వారి జన్మదినం కూడా జరుపుకోవాల్సిన అవసరం ఉందని చెప్పినప్పుడు ఇక్కడ ఒక విద్యార్థి అక్కడ ఒక మంచి పెయింట్ వేయడం జరిగింది. ఆ విద్యార్థిని కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల సాధనకై జిఎంఆర్ఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ పొంది క్వాలిఫై అయి ఫిజికల్ ట్రైనింగ్ తీసుకుంటున్న అభ్యర్థులకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి స్పోర్ట్స్ దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడారు. చెకింగ్ చేస్తే ఇటు ఒక 200-300 వెహికల్స్, అటు ఒక 200-300 వెహికల్స్ ఆగుతాయి. ఏందా అని అప్పుడు ఎందుకు ఆగినంటే అక్కడ ఎస్ఐ ఉన్నాడు, అక్కడ సిఐ ఉన్నాడు. ఏంది మీకు ఏం లేదంటే నాకు లైసెన్స్ లేదు, నాకు బండి కాగితం లేదు. కాబట్టి భారతదేశంలో నడుస్తున్నది కానీ ప్రపంచంలో ఏ దేశంలో పోయినా వ్యాలిడ్ లైసెన్స్ లేకుండా కారు నడిపితే ఖచ్చితంగా జైలుకే పోవాలి. కాబట్టి ఈరోజు మనం కూడా డ్రైవింగ్ నేర్చుకోవాలి, డ్రైవింగ్ రూల్స్ పాటించాలి. మరి ఎందుకంటే జీవితం ఈరోజు చూస్తూ ఉంటే చాలా యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. మరి డ్రైవింగ్ రూల్స్ పాటించకుండా, ప్రభుత్వం పెట్టే నిబంధనలు పాటించకుండా ఓవర్ స్పీడ్లో పోవడం, లెఫ్ట్కి పోవాల్సిన రైట్కి పోవడం, రైట్కి పోవాల్సిన లెఫ్ట్కి పోవడం, యాక్సిడెంట్స్ కావడం ఇవన్నీ జరుగుతున్నాయి. మరి కాబట్టి జిఎంఆర్ ట్రస్ట్ ఒక చిరు ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఎవరికైతే అవసరం ఉందో వారికి డ్రైవింగ్ నేర్పించడం,
ఎవరైతే లైసెన్సులు తీసుకోలేదో వారు లైసెన్సులు తీసుకునే విధంగా మోటివేట్ చేయడం అనే కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నది. కాబట్టి ఈ పట్టణంలో ఇంకెవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే జిఎంఆర్ ట్రస్ట్ను సంప్రదించి ఆ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ అందరినీ మరొకసారి కోరుకుంటూ, దున్నేవాడికే భూ హక్కు కల్పించాలని ఏళ్ల తరబడి అడవి తల్లిని నమ్ముకుని పోడు వ్యవసాయం చేస్తున్న రైతుల పోరాటానికి త్వరలోనే పరిష్కారం దొరుకుతుందా? పోడు భూముల సమస్యను పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో పచ్చని పల్లెల్లో పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులు తమ సమస్య ఇప్పుడు పరిష్కారం అవుతుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. పోడు భూములే ఆ గిరిపుత్రులకు పొద్దు పొడుపు, పోడు భూములే ఆ అడవి తల్లి బిడ్డలకు జీవనాధారం. ఎన్నో ఏళ్లుగా పోడు వ్యవసాయం మీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్నటువంటి ఎంతో మంది ఉన్నారు పోడు రైతులు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఇప్పటికే పోడు రైతులందరూ కూడా తమకు హక్కుపత్రాలు కల్పించాలి, తమకు న్యాయం చేయాలని చెప్పేసి మరి ధర్నాలు, నిరసన గళాలు వినిపించాయి. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఒక కమిటీని నియమించింది సర్వేలు చేయాలని. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్వేలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా దరఖాస్తుల పరిశీలన కూడా జరుగుతుంది. ఇప్పటికే 70% ఈ యొక్క సర్వే అనేది పూర్తయింది, దరఖాస్తుల పరిశీలన కూడా పూర్తయిందంటూ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది. అయితే ఇంకొక ఏదైతే నెలకు సంబంధించి ఈ నెల చివరి వారంలోగా దీన్ని పూర్తి చేయాలి. దరఖాస్తుల ప్రక్రియ, పరిశీలన ప్రక్రియ కావచ్చు, అదేవిధంగా సర్వేకి సంబంధించినటువంటి ప్రక్రియ కావచ్చు, క్షేత్రస్థాయిలో దీన్ని మరి వెంటనే పూర్తి చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తుంది అధికారులకు సంబంధించి. అయితే మన జయశంకర్ జిల్లాలో కూడా మరి పోడు వ్యవసాయం చేసేటటువంటి గిరిపుత్రుడు ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ కూడా మరి ఏదైతే సర్వే ప్రక్రియ కూడా కొనసాగుతుంది. అటవీ శాఖ రైతుల మధ్య ఏళ్ల నుంచి భూ వివాదం కొనసాగుతుంది. రైతులు, ఆ శాఖ అధికారుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్న ఘటనలు ఉన్నాయి. పోడు భూముల రగడ రావణ కాష్టంలా మారి పచ్చని పల్లెల్లో ఫారెస్ట్ అధికారులు, గిరిజనుల మధ్య అగ్గి రాజేసింది. అయితే ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి పోడు భూముల ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో పోడు భూముల దరఖాస్తుల పరిశీలన, క్షేత్రస్థాయి సర్వేలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ మేరకు చర్యలు చేపట్టింది. పోడుపై వచ్చిన దరఖాస్తులు ఇప్పటికే 70% వరకు పరిశీలన పూర్తి కావడంతో గ్రామసభల్లో క్లెయిమ్లపై చర్చించి అర్హుల జాబితాలను రూపొందించనుంది. గ్రామసభల తీర్మానాల కాపీలను డివిజన్, జిల్లా స్థాయి కమిటీలు ఆమోదించిన తర్వాత అర్హులైన పోడు రైతులకు వచ్చే నెలలో పట్టాలు పంపిణీ చేయాలని భావిస్తుంది సర్కార్. ఇప్పటికే క్షేత్రస్థాయిలో గిరిజన, అటవీ, రెవెన్యూ అధికారులతో కూడినటువంటి అదనపు బృందాలను నియమించి పరిశీలనను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. పోడు భూములపై ఇటీవల గిరిజన, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులతో కూడిన గ్రామ కమిటీలు పరిశీలన చేపట్టాయి. ఇప్పటికే దాదాపు 70% దరఖాస్తుల పరిశీలన పూర్తయినట్లు సమాచారం. తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చిన జిల్లాలో 100% క్లెయిమ్ల పరిశీలన పూర్తి చేయగా భద్రాద్రి, ఆదిలాబాద్, వరంగల్, జయశంకర్, భూపాలపల్లి, ఆసిఫాబాద్ జిల్లాలో 70% వరకు పూర్తయినట్లు గిరిజన సంక్షేమ వర్గాలు వెల్లడించాయి. మొత్తానికి పోడు భూముల సమస్యల్ని పరిష్కరించే దిశగా ఒకవైపు సర్వే జరుగుతుంది గ్రామాల్లో, అదేవిధంగా దరఖాస్తుల ప్రక్రియ కూడా మరి నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర. ఇదే కలెక్టర్ ఆఫీస్ దగ్గర చాలామంది కూడా ఇంతకుముందు మొన్నటిదాకా కూడా మరి మా పోడు భూముల సమస్యల్ని పరిష్కరించండి అంటూ ధర్నాలు, నిరసన కార్యక్రమాలు కొనసాగించినటువంటి విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రస్తుతం కొంతమంది గ్రామస్తులతో మాట్లాడదాం. మరి వాళ్ళ దగ్గర సర్వే ఎట్లా జరుగుతుంది, ఏందనేది చెప్పండి. ఏ ఊరు నుంచి వచ్చారు? గుర్రంపేట. ఎంతమంది వచ్చారు? దాదాపు 40 మంది వచ్చాం. అంటే ఎట్లా ఉంది సర్వే ప్రక్రియ? జరిగిందా మీ ఊర్లో? సర్వే జరిగింది, కాకపోతే ఫారెస్టర్లు మాత్రం మాకు టైట్ చేసిరు బాగా. ఒక 40 సంవత్సరాల నుంచి మేము పోడు భూమి కొట్టినాం, వాళ్ళు పట్టుకుపోయి కేసులు చేసిర్రు. కేసుకు పోయినాం, ఇచ్చినాం. మళ్ళీ మేము సాగులోనే ఉన్నాం, మా మీద కొంచెం టైట్ చేస్తారు ఫారెస్టర్లు. ఆ ఫారెస్టర్ భయానికి తట్టుకోలేక మేము ఇక ఊకే తిరుగుతాం ఇక్కడికి. ఇక మాకు ఏదైనా ఆధారం ఏం లేదు. ఇక మేము ఉన్నాం 4-5 సంవత్సరాలు, 5-6 సంవత్సరాలు మేము సాగులోనే ఉన్నాం. పత్తికి పెట్టుకున్నాం, కేసులు 6.5 సంవత్సరాలు దిగినాం, కేసుల రిమాండ్ పోయి వచ్చినాం. ఇక మాకు ఇప్పుడు ఏం ఆధారం లేదు. మేము వచ్చి
ఈ ఆఫీసర్ చుట్టూ తిరుగుతాను. అంటే ఎంతమంది ఉన్నారు అంటూ ఇట్లా పోడు వ్యవసాయం? మేము 40 మంది. మేము దాంట్లో ఒక 20 మంది దాకా పరారైపోయారు. ఒక 40 మంది దాకా కేసులు అయినాయి దొరికిన వాళ్ళకు. కాగితాలు కూడా అయినాయి మాకు కేసు ఉన్నట్టుగా. ఇక ఇది పరిస్థితి మేము ఉన్నాం. ఈ పరిస్థితిలో మేము వెళ్తాను. ఇక ఇది తీసుకుపోయేలా మరి అధికారుల దృష్టికి తీసుకుపోయేలా, సర్వేకి సంబంధించి ఎవరైనా వస్తే వాళ్ళ దృష్టికి తీసుకుపోయేలా మీరు? తీసుకోవాలి. ఇంకా ఇప్పుడే ఇదే తీసుకొచ్చి ఇప్పుడే వేరే వాళ్ళు మరల పడతారు. వాళ్ళు ఎస్టీ వాళ్ళు, మేము ఎస్టీ వాళ్ళమే, నాయక వాళ్ళం మేము. వాళ్ళు కూడా మరల పడతారు మా మీద. వాళ్ళు కొట్టిన వాళ్ళు కాదు, వాళ్ళకి వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళు చూసిన వాళ్ళు కాదు, వాళ్ళు ఉంటారు. మాకు కొంచెం వెనక ఆడడం మేము ఉన్నాం. సంవత్సరాలు ఆ పరిస్థితులలో మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వచ్చేసిండు. వచ్చి ఇట్లా చేయొద్దని చెప్పేసి ఫోర్స్ చేసి, అంటే కొంచెం ర్యాష్గా గొడవ కూడా జరిగింది అనుకో, ఆ చేసి కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసులు కేసులు అయినాక కూడా తిరిగినాం. ఒక 6.5-7 సంవత్సరాల దాకా తిరుగుతూనే ఇది కంటిన్యూ చేసినాం. మళ్ళీ పత్తిలు సాగు చేసుకుంటూనే ఉన్నాం. అట్లా చేసుకుంటూ ఉండగా మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి అదే ఫారెస్ట్ ఆఫీసర్కి సంబంధించిన పై అధికారులు వచ్చి మమ్మల్ని భయభ్రాంతులను గురి చేయడం వల్ల ఇక మేము వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పోతే ఫోన్ చేయలేదు. కానీ అదే ల్యాండ్స్ని లంబాడీస్ ఉన్నారు అక్కడ, వాళ్ళకి అనుకూలించి వాళ్ళని పెట్టుకొని దున్నుకునే విధంగా వాళ్ళకు సహకరించిళ్ళు. అంటే వాళ్ళకు ఎంపీ సీతారాం నాయకు అప్పుడు కొంచెం వాళ్ళకు అవైలబుల్గా ఉండే. ఆ పరిస్థితులలో వాళ్ళకి సహకారం జరిగింది. మమ్మల్ని ఫోన్ చేయలేదు. ఇప్పుడు మొన్న సర్వేకి వెళ్ళినప్పుడు ఏం చేసిల్లంటే, మేము గతంలో సాగు చేసుకున్న భూములే ప్రజెంట్ కూడా సాగులున్నాం, కానీ అండర్ కంట్రోల్ ఫారెస్ట్ అని చెప్పేసి ఫైల్ చేయడం జరిగింది. తద్వారా మాకు సర్వేలో మీరు అసలు సాగులు లేరని తేల్చారు. అండర్ కంట్రోల్ ఫారెస్ట్ అని రాసేసిళ్ళు. అట్లా చేయడం వల్ల మాకు ఎట్లా ఏది మాకు వచ్చే అవకాశాలు లేవు కదా. దాని ద్వారా దాదాపు అందరి పరిస్థితి ఇంతేనా? అందరికీ మా గుర్రంపేట వారిది అందరి పరిస్థితి ఇలాగే ఉంది. దానికోసం అనేది ఇట్లా ఈ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. ఆ భూమి మాకు వచ్చే విధంగా చూడాలని అధికారి మన కలెక్టర్ గారిని కలవడానికి మరోసారి సర్వే చేసినా పర్లేదు, కాకపోతే మళ్ళీ అయినా వస్తుంది. ఇప్పటికే వస్తూనే ఉన్నాం. మొన్న కూడా రీసెంట్గా వచ్చినాం ఇక్కడికి. ఇక కేసులు అయినాయి. ఒక 8 సంవత్సరాలు కూడా తిరిగినాం మేము. రిమైండ్ అయింది. ఒక 23 మంది కూడా కేసులో తిరిగి ఉన్నాం. మొత్తానికి చూశారు కదా. అంటే సర్వే విషయంలో కాస్త అంటే వీళ్ళకి సంబంధించి తమకు అన్యాయం జరిగిందంటూ ఇక్కడ గుర్రంపేటకి సంబంధించినటువంటి పోడు రైతులు చెప్తున్నారు. ఏదైతే తాము సాగు చేసుకుంటున్నటువంటి భూమికి సంబంధించి అప్పట్లో మరి జైలు పాలైనటువంటి పరిస్థితి కూడా ఉండేది. మరి ఆ తర్వాత మరి ఇప్పుడు సాగులో లేమని ఈ సర్వేలో తేల్చారు. తమకు అన్యాయం జరిగింది కాబట్టి మరోసారి కలెక్టర్కి విన్నవించుకోవడానికి ఇక్కడికి వచ్చామని వారైతే చెప్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మరి ఏదైతే పోడు రైతులకు సంబంధించి గిరిపుత్రుడు సాగు చేసుకుంటున్నటువంటి భూములకు హక్కుపత్రాలు కల్పించాలని చెప్పేసి మరి ఇదే కలెక్టరేట్ ఆఫీస్ ఎదుట మరి మొన్నటిదాకా మరి వామపక్ష పార్టీల నాయకులు కూడా మద్దతు తెలిపినటువంటి పరిస్థితి ఉంది. వారికి హక్కుపత్రాలు వచ్చేదాకా కొట్లాడతామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడైతే మరి దరఖాస్తుల ప్రక్రియ, సర్వే ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి మరి ఇది ఎట్లా జరుగుతుంది ఏందనేది మరి సిపిఐ జిల్లా కార్యదర్శి కుడుదల వెంకటేష్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు దరఖాస్తుల ప్రక్రియ మొదలవుతుంది, అదేవిధంగా సర్వే కూడా జరుగుతుంది. మరి దాదాపు పోడు భూముల సమస్య అనేది ఒక కొలుక్కి వచ్చింది అనుకోవచ్చు. ఈ జిల్లాలో పోడు భూములకు సంబంధించినటువంటి సర్వే అడపదడపగా జరుగుతూ ఉంది. కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా అధికారులు తూతు మంత్రంగా సర్వే నిర్వహించేటువంటి పరిస్థితి నెలకొంది. మేమేమంటున్నామంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఎక్కడైతే ఏ మండలాలలో ప్రజలు సర్వే నిర్వహించట్లేదని మా దృష్టికి తీసుకురావటం వల్ల సంబంధించినటువంటి ఎంఆర్ఓ కావచ్చు, ఎంపీడీఓ కావచ్చు, అంటే అక్కడ ఉండేటువంటి ఫారెస్ట్ ఆఫీసర్లతో సహా ఈ సర్వే నిర్వహిస్తూ ఉన్నారు. అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ఫోన్ల ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. కలెక్టర్ గారి ఆదేశాలను అనుసారం మీరు పాటించి తప్పకుండా ఎవరైతే సాగులో ఉన్నారో సాగులో ఉన్నట్టు రాయండి. ఒకవేళ సాగులో లేకపోతే సాగులో లేరని చెప్పేసి కూడా రాయండి. కానీ గత 20-30 సంవత్సరాల క్రితం పోడు సాగు చేసుకుంటున్నటువంటి నాయక పోడు కావచ్చు, లేదా లంబాడ కావచ్చు, ఎస్సీ ఎస్టీలు కావచ్చు, ఇంకా ఇతర కులాలకు సంబంధించినటువంటి పేదలు కావచ్చు, వాళ్ళంతా కూడా ఈరోజు ఈ సర్వే నిర్వహించకపోవడం వల్ల భూమికి దూరం అవుతారు. మరి వాళ్ళు ఆర్థికంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇదే తుది అవకాశం. మరి ఎన్నో ఏళ్ల బట్టి పట్టా వస్తుంది అనేటువంటి ఆశతో ఇన్ని రోజుల బట్టి ప్రభుత్వంతో నయాన భయానతో ఈరోజు ప్రజలు జీవనం వెళ్ళదీసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నెల చివరికల్లా కలెక్టర్ గారు అందరికీ ఆదేశాలు ఇచ్చిండు. పూర్తి స్థాయిలో సమగ్రంగా సర్వే నిర్వహించి మాకు చెప్పండి అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఆ పద్ధతిలో జరగట్లేదు. నిన్న రేగొండ మండలం పోతే అధికారులు చెట్టు దగ్గర కూర్చుండి అందరినీ ఫోటో దించుకొని అక్కడి నుంచి సర్వే చేసి పంపించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఒకటే అంటున్నాం, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వానికి మేము ముందే చెప్పాం, పోడు భూముల సమస్య జటిలంగా ఉంది.
పోడు భూముల ఆందోళన కార్యక్రమాలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. ఇది ప్రభుత్వ దృష్టిలో ఉంది, స్థానికంగా ఉండేటువంటి కలెక్టర్ దృష్టిలో ఉన్నాయి. కాబట్టి ఈ ప్రజలు ఏదైతే ఈ ఇబ్బందితో బాధపడుతున్నారో ఈ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి అనేక దఫాలుగా ఆందోళన కార్యక్రమాలు చేసినటువంటి సందర్భంలో ప్రభుత్వం స్పందించి ఏది ఏమైనా ఈ జిల్లాలో భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో పోడు భూములు ఒక్కరి అంటే సర్వే నిర్వహించలేని అన్నటువంటి మాట రావద్దు, కలెక్టర్ గారికి మచ్చ తీసుకురావద్దని చెప్పేసి మిగతా అధికారులను ఎవరైతే సర్వేలు నిర్వహిస్తున్నారో ఆ అధికారులను మేము కోరుతా ఉన్నాం. తప్పకుండా అందరు కలిసి కట్టుగా ఈ ప్రజలకు మీరు సహకారంగా ఉండి ఈ జిల్లాలో ఉండేటువంటి ప్రజా ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని మీరంతా కలివిడిగా ప్రజలకు సహకారంగా సపోర్ట్గా నిలబడి ఈ పోడు భూముల సమస్యలను మరి పరిష్కరించేటువంటి దిశగా మళ్ళీ ఇంకెప్పుడు ఇట్లాంటి కాంప్లికేటెడ్ కాకుండా చూసుకోవాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఈ ప్రభుత్వాన్ని మరి ఇక్కడ ఉండేటువంటి అధికారులను కోరుతా ఉన్నాం. ఈరోజు గుర్రంపేట గ్రామ ప్రజలు అక్కడ సర్వే నిర్వహించడం లేదని కుయ్యమొర్రో అని చెప్పేసి అనేక సార్లు ఇక్కడ దరఖాస్తు పెట్టుకున్నారు, అయినా రెస్పాండ్ లేదు, స్పందించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మళ్ళీ రీసర్వే చేయాలి. అక్కడ ఫారెస్ట్ అధికారులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు ఎక్కడైతే కమిటీ ఉందో ఆ కమిటీ ఆధ్వర్యంలో మళ్ళీ రీసర్వే చేసి మరి వాళ్ళకు పట్టాలు వచ్చేటువంటి విధంగా సర్వే నిర్వహించేటువంటి విధంగా కృషి చేయాలని చెప్పేసి ఈరోజు ఈ కలెక్టర్ ఆఫీస్ ముందు గుర్రంపేట గ్రామ ప్రజలు పోడు రైతులతో ఈ ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి మరి పరిష్కారం అయ్యేటువంటి దాకా మరి గుర్రంపేట గ్రామ ప్రజలకు ఎవరైతే పోడు రైతులు ఉన్నారో నాయకులకి వాళ్ళకి అండా ఉంటామని చెప్పేసి ఎర్రజెండా పక్షాన్ని తెలియజేస్తా ఉన్నాం. మొత్తానికి చూశారు కదా, అంటే జయశంకర్ జిల్లాకు సంబంధించి ఏదైతే పొడుగు భూములకు సంబంధించినటువంటి సర్వే అనేది మరి ఏదో తూతూ మంత్రంగా నామమాత్రంగా జరుగుతుందని వారు అంటున్నారు. ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి సర్వేకి సంబంధించి కొంతకాడ ఏదైతే సాగులో లేనట్టు అధికారులు చేర్చారు కాబట్టి మళ్ళీ ఆ ప్రాంతాల్లో మళ్ళీ రీసర్వే చేయాలని కూడా సిపిఐ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ఎక్కడైతే సర్వే చేయలేదో మరి అధికారులు ఇప్పటికైనా మరి పారదర్శకంగా సర్వే నిర్వహించాలని వారైతే డిమాండ్ చేస్తున్నారు. మరి రానున్నటువంటి రోజుల్లో తప్పకుండా పేద ప్రజల పక్షాన ఉండి మరి ఎవరికైతే మరి హక్కుపత్రాలు రావో వారి తరపున పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని వారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్, ఆర్బీ న్యూస్. పాఠశాల స్థాయి నుంచే క్రమశిక్షణతో కూడిన విద్యతో ఉత్తమ పౌరులుగా మారి భవిష్యత్ సమాజ రక్షణకు దోహదపడతారని సిఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ కోమల్ ప్రీత్ కౌర్ అన్నారు. గారపల్లిలోని ఆదర్శ ఉన్నత విద్యాలయంలో బాలల దినోత్సవ వేడుకలను సంబరంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె ముందుగా జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాలల దినోత్సవ విశిష్టతను వివరించారు. విద్యార్థులకు పలు అంశాల్లో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీవితంలో అద్భుతమైనది మళ్లీ తిరిగి రానిది బాల్యమని, నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. బాలల చేతిలోనే ఈ దేశ భవిష్యత్తు ఉందని, బాలలు విద్యపై అధిక శ్రద్ధ చూపి భవిష్యత్తులో ఉన్నంతగా రాణించాలని కోరారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ జనగామ కరుణాకర్ రావు, కరెస్పాండెంట్ కార్తిక్ రావు, ప్రిన్సిపల్ కృషిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నమోదయ్యే వెదర్ రిపోర్ట్ చూసినట్లయితే గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్ గా ఉండగా కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. గాలిలో వేగం గంటకు 8 కిలోమీటర్లు ఉండగా గాలిలో తేమ 55% నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. బంగారం వెండి ధరలు చూసినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 52,650 రూపాయలుగా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 48,270 రూపాయలుగా ఉంది. అలాగే వెండి ధర చూసినట్లయితే 10 గ్రాముల ముద్ద వెండి ధర 675 రూపాయలుగా ఉంది. ఇది ఇప్పటివరకున్న సమాచారం. మరింత సమాచారంతో మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.